వరం లక్ష్మీ వెంకటేశ్వర శర్మ అనే వరుడికి పెళ్లి చేయాలి. ఎవరు పెళ్లి చేయాలో మన ఊరంతా కలిసి పెళ్లి చేయాలి. కాబట్టి మరి పెళ్లి చేయాలంటే ముందేం కావాలి? కాబట్టి మన ఊర్లో ముందు ఈ కృష్ణ బాధ్యతలు అమ్మాయిని ఎదిగిపెట్టే బాధ్యత. తర్వాత ఇంకొకరికి ఈయన తూర్పు పక్క భూమి ఎంత ఎదుగుతాడంట. తూర్పు పక్కన ఎక్కడైతే అమ్మాయి దొరుకుతుందేమో అని చూస్తాడు. ఆయన చూసి దొరికితే చెప్తాడంట తర్వాత మన విషయం. తర్వాత ఇంకొకరికి దక్షిణ పక్కన ఎక్కడానికి ఇవ్వాలా. శశికళాల పదానికి బాధ్యత తీసుకున్నాం. ఆయన పడమరికి వెళ్ళి అమ్మాయి వెతికి పెడతారు మనకు. అదా ఉత్తర దిగ్భాగే దిక్కులా వెతికే అనంతవేద శాఖాధ్యాజిరే నిరాకార సాకార పంచారుజయ ప్రవరాన్విత అద్భుత సుఖప్రాప్తమస్య దీపావళవాసుదేవ శర్మణః పౌత్రాయ చతుస్థాయ నారాయణాయ నిరాకార సాకార పంచారుజయ ప్రవరాన్విత వాసుదేవ శర్మణః పౌత్రాయ
వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి ఫస్ట్ 10 సంవత్సరాల నుండి జరుపుకుంటున్నాం మేము. రాను రాను కొద్దిగా మెరుగుపరిచి ఈరోజు స్వామి అందరి కోరికలు నెరవేర్చగా ఈరోజు ఇంతమంది భక్తులు వచ్చేసి ఒక్కొక్కరి కోరిక పచ్చల బండ మీద కోరిక కోరుకొని రూపాయి బిల్ల నిలబెట్టుకుంటే వాళ్ళ కోరికలు నెరవేర్తాయని, సంతానం కలిగిన వాళ్ళకు, ఐశ్వర్యం కలిగిన వాళ్ళకు అభివృద్ధి అయ్యి ఇప్పుడు ఈరోజు ఎంతో అభివృద్ధి అయింది వెంకటేశ్వర స్వామి టెంపుల్. భక్తులకు ఈరోజు జనం ఈ మధ్యాహ్నానికే తక్కువైతుంటే ఈరోజు సాయంత్రం వరకు కూడా జనాలు తగ్గేటట్టు లేరు. కాబట్టి మేము ఇంకా మాకు పార్టీలు అవి ఇవి లేవు. గుడి వచ్చేసరికి పార్టీలన్నీ ఒకటే. మేమందరం స్నేహితులము, భక్తులము. మేము దేవుని సేవ చేయలేక ఎల్లప్పుడూ మేము కృషి చేస్తున్నాం. ఇక్కడ 3 నుండి ఉత్తరాధార దర్శనానికి శ్రీకారం చుట్టి అభివృద్ధి భవన్ని తీసుకెళ్తున్నాము. మా గ్రామం ఐకమత్యంగా ఉండి అందరం కలిసి చేసుకుంటున్నాము. మా పార్టీలకి టీటీలకి ఇట్లా ఎలాంటి సంబంధం లేదు. మా గుడి ప్రాశస్త్యం చాలా పూర్వం నుండి ఉండబడినది. మా గుడిలో పచ్చల బండ చాలా ప్రత్యేకమైనది. ఆ బండ ఎక్కి ఎవరు అబద్ధం చెప్పినా దాని పర్యావసరాన్ని ఖచ్చితంగా చెవి చూస్తారు. మా దేవుడు చాలా పవిత్రమైన వెంకటేశ్వర స్వామి. ఎవరి కోరికైనా ఇక్కడ వచ్చి కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కోరికలు, వాళ్ళ కాంక్షలు తీరుస్తాడు. మా ఊరి నుండి గ్రామ డెవలప్మెంట్ కోసం అందరం కలిసి పనిచేస్తున్నాము. మేము కమిటీగా ఉండి ఆలయాల అభివృద్ధికి తోడ్పడుతున్నాం. గ్రామంలో అందరం ఐకమత్యంగా ఉండి ముక్కోటి ఏకాదశి జరుపుకుంటున్నాము. ఈ పచ్చరబండ పవిత్రమైనది. ఈ పవిత్రమైన బండ మీద ఎవరైనా కానీ ప్రమాణాలు చేస్తే వెంబడే దానికి చూపిస్తాడు దేవుడు. కాబట్టి మేము పిల్లతనం నుంచి కూడా చూసినాము. కొంతమంది వేరే వాళ్ళు ప్రమాణాలు చేసి సదుపాయంగా కూడా చూసినాము. కాబట్టి అందరూ ఆ పచ్చరబండ ఎక్కాలంటే చాలా జాగ్రత్తగా ఎక్కడం తప్పించారు. ప్రజలకందరకు వచ్చినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ